సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి జాగ్రఫీలో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్లెయిన్స్ లొకేటెడ్ ఇన్ ది న్యూజిలాండ్. సో మనకి న్యూజిలాండ్ దేశం ఉంది కదా, న్యూజిలాండ్ సో చాలా ఫేమస్. మనం క్రికెట్ మ్యాచ్లు కూడా చూస్తూ ఉంటాం ఎక్కువ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ దేశంలో కొన్ని ప్లెయిన్స్ ఉన్నాయన్నమాట. ప్లెయిన్స్ అంటే ఏంటి? మైదానాలు. సో కొన్ని మైదానాలు అయితే ఉన్నాయి. ఈ మైదానాల యొక్క పేరేంటి, ఆ మైదానాల యొక్క పేరేంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే గ్రేట్ ప్లెయిన్స్, క్యాంటబరీ ప్లెయిన్స్, సాలిస్బరీ ప్లెయిన్స్, కాంటో ప్లెయిన్స్. సో ఆన్సర్ వచ్చేసి క్యాంటబరీ ప్లెయిన్స్ అనమాట. సో క్యాంటబరీ ప్లెయిన్స్ అనేవి న్యూజిలాండ్లో ఉంటాయి. ఇక్కడ గడ్డి భూములు అనమాట. ఇవి మనకి ప్రైరీస్ ఉంటాయి కదా, నార్త్ అమెరికాలో ప్రైరీస్ ఉంటాయి. సవన్నా అని చెప్పేసి ఆఫ్రికాలో ఉంటాయి. వెల్స్ అని చెప్పేసి దక్షిణాఫ్రికాలో ఉంటాయి. ఇటువంటి గడ్డి భూములు అనమాట ఇవి క్యాంటబరీ ప్లెయిన్స్ అనేవి. ఇవి న్యూజిలాండ్లో చాలా పెద్ద మొత్తంలో విస్తరించి ఉంటాయి. చాలా పెద్ద మొత్తంలో కొన్ని లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అక్కడ పంటలు కూడా చాలా బాగా పండుతాయి అనమాట. వీళ్ళు ఎక్కువ డైరీ ఫార్మ్స్. సో డైరీ అంటే షీప్ రీరింగు, ఆవులు. సో మన ఆవులు పెంచుకోవడము, గొర్రెలు పెంపకం ఇట్లాంటి ఎక్కువ ఉంటాయి. అక్కడ గడ్డి భూములు ఉంటాయి. పాల ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది క్యాంటబరీ ప్లెయిన్స్లో. కాబట్టి క్యాంటబరీ ప్లెయిన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి న్యూజిలాండ్ దేశంలో అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గడ్డి భూములు, సో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఫేమస్ గ్రాస్ ల్యాండ్స్, సో ఫేమస్ గ్రాస్ ల్యాండ్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఏ గ్రాస్ ల్యాండ్ ఏ ప్రాంతంలో ఉంది, సో గ్రాస్ ల్యాండ్ దాని యొక్క రీజియన్ అది ఏ ప్రాంతంలో ఉన్నాయి, స్టెప్పీస్ అంటే ఎక్కడ ఉంటాయి, సవన్నా అంటే ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. పోటీ పరీక్షలు ఎప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అనేవి అడుగుతూనే ఉంటారు. సో వీటన్నిటి కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాము. అక్కడ వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని న్యూస్లో ఉండే పెడుతూ ఉంటాము.